సమాజానికి అద్దం పట్టే మీడియా, ప్రజల సమస్యలకు గొంతుకుగా నిలిచే వార్తావేదిక, వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చే విశ్వసనీయ మీడియా సంస్థ. అదే సాక్ష్యం టెలివిజన్. రెండు 2023 విశాఖలో ప్రారంభమైన సాక్ష్యం టెలివిజన్ కేంద్ర కార్యాలయం నేటితో విజయవంతంగా 3 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్ శ్రీ మల్లికార్జునరావు, అప్పటి నగర పోలీస్ కమిషనర్ శ్రీ త్రివిక్రమ్ వర్మ, ఏపీ ఈపీడీసీఎల్ డైరెక్టర్ శ్రీ రమేష్ ప్రసాద్ చేతుల మీదుగా సాక్ష్యం టెలివిజన్ కేంద్ర కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. ప్రజల పక్షాన నిలబడి మీడియా వేదికగా అడుగుపెట్టిన సాక్ష్యం నేటికి అదే నిబద్ధతతో ముందుకు సాగుతోంది. సాక్ష్యం టీవీ 3 ఏళ్ళు విశాఖపట్నంలో ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉండి పట్టణ ప్రాంతాల్లో కూడా మన తాలూకా టీవీ ఛానల్ అభివృద్ధి చేద్దామని మిత్రుడు శ్రీనివాస్ ఏదైతే సంకల్పంతో 3 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మిత్రుడు శ్రీనివాస్కి, వాళ్ళ సిబ్బందికి, ముఖ్యంగా ఇవాళ వరకు ఆ సాక్ష్యం టీవీకి ఆదరించిన ప్రేక్షక మహాశయులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా నా తరఫున ఉదయపూర్వక నమస్కారాలు చెప్తూ ఈ ఛానల్ ఇంకా విస్తృత స్థాయిలో రానున్న రోజుల్లో ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, ఇప్పుడు ఎలవేళలో నా మిత్రుడు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని, అలాగే ఈ సాక్షి సేవా కార్యక్రమాలతో చాలామందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అంటే ఇవాళ నాకైతే 3 సంవత్సరాలు అయినట్టు కూడా నాకు అనిపించడం లేదు. ఇవాళ 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలైనా మిత్రుడు ఎప్పుడూ ప్రజలకి చేయూతూ, అలాగే ఏదైతే దానికి ప్రభుత్వం తాలూకా ఫంక్షన్లు రాకపోయినా ప్రభుత్వం తాలూకా ఫంక్షన్లు కూడా చేయూతిద్దామని మానవతా దృక్పథంతో 10 రూపాయలు కూడా అతని డబ్బులు కూడా పెట్టి వాళ్ళకి చేయిస్తుంటే చాలామంది అతను చూసి స్ఫూర్తిని పొంది కూడా చాలామంది అతనికి మేము కూడా సహాయం చేస్తామని సాక్ష్యం టీవీ ద్వారా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. వార్తలు మాత్రమే కాదు, ప్రజల కష్టాలను ప్రభుత్వానికి చేరవేయడం, అధికార యంత్రాంగం దృష్టికి సమస్యలను తీసుకువెళ్లడం, బాధితులకు న్యాయం జరిగే వరకు నిరంతరం ఫాలోఅప్ చేయడం సాక్ష్యం టెలివిజన్ ప్రత్యేకతగా నిలిచింది. భీమిలి ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంటోంది. న్యూస్ ఛానలే కాకుండా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా తరచుగా చూడడం చాలా ఆనందంగా ఉంది. అలానే మీరు సేవా కార్యక్రమాలు ఈ మధ్య రీసెంట్గా చూసినట్టయితే జీవీఎంసీలో పనిచేసే కార్మికులకి వాళ్ళకి చేశారు. ఎవరూ పట్టించుకొని కార్నర్స్కి మీరు వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. మంచి కాన్సెప్ట్లో వెళ్తున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీరు మరిన్ని మంచి పనులు చేయాలని, న్యూస్ ఛానల్తో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా మీ పాత్ర ఉండాలని, అలాగే మీకు ఏ రకంగా సాయపడాలన్నా మా వంతు మేము కూడా ఒక అడుగు ముందుంటామని తెలియజేస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేక్షకులకి, యాజమాన్యానికి కూడా మరిన్ని మంచి రోజులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా అంటే కేవలం వార్తల ప్రసారం మాత్రమే కాదని, సమాజానికి అండగా నిలబడటమని సాక్ష్యం టెలివిజన్ నిరూపించింది. ఆసరా లేని వృద్ధులకు చేయూతనివ్వడం, చిన్నారులకు అండగా నిలవడం, అవసరమైన వారికి సహాయం అందించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో సాక్ష్యం కుటుంబం సమాజంలో తనదైన ముద్ర వేసుకుంది. ప్రజల ఆదరణ, ప్రకటనదారుల విశ్వాసం, సహకారుల అండదండలతో సాక్ష్యం టెలివిజన్ విజయవంతంగా 3 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.
ప్రతి వార్తలో వాస్తవం, ప్రతి కథనంలో ప్రజా ప్రయోజనం, ప్రతి అడుగులో సేవాభావం. ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతోంది మీ సాక్ష్యం టెలివిజన్. ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ సాక్ష్యం టీవీ ఉంది. అలాగే ఎక్కడైతే ఒక సంబరం ఉందో అక్కడ సాక్ష్యం టీవీ ఉంది. ఎక్కడైతే ఒక సేవ ఉందో అక్కడ సాక్ష్యం టీవీ ఉంది. అంటే సేవ దగ్గర సాక్ష్యం టీవీ ఉంది, సమస్య దగ్గర సాక్ష్యం టీవీ ఉంది, అలాగే సంబరాల దగ్గర కూడా సాక్ష్యం టీవీ ఉంది. ఈ సాక్ష్యం టీవీ మరింత ముందుకు వెళ్తూ ప్రజలందరికీ కూడా మరింత చేరువై రాష్ట్ర స్థాయిలో తన యొక్క ఖ్యాతిని పెంచి సాక్ష్యం టీవీ అంటే ఒక రాష్ట్ర స్థాయి ఛానల్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీరు చేసిన సేవల్ని సాక్ష్యం టీవీ అంటే సేవారంగంలో కూడా మేము ఉన్నామని మీరు ఎప్పుడూ కూడా సాక్ష్యం టీవీ వాళ్ళు ముందుకు వచ్చి ఎక్కడ సేవ చేయాల్సిన ప్రతిసారి వచ్చారు. అలాగే ఏదో వాసు గారు మీరు క్లిప్పింగ్ ఇచ్చేసేయండి వెళ్ళిపోతామని అనకుండా ప్రత్యేకించి కొంత సమయం తీసుకొని ఒక గంట మాట్లాడి సమస్యకి ముందు సమస్య తర్వాత ఇవన్నీ కూడా మాట్లాడి సమస్యని ఒక చక్కటి కాంప్రహెన్సివ్ రూపంలో వీళ్ళు చాలాసార్లు తెలియజేశారు. ఈ యొక్క నిబద్ధతకి, ఈ యొక్క కార్యదీక్షతకి వీళ్ళకి 100% సాక్ష్యం టీవీకి మంచి జరగాలని, ప్రాంతీయ స్థాయి నుండి జిల్లా స్థాయికి ఎదిగిన ఈ జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ all the members and crew of Sakshan TV a happy 3rd anniversary. Wish you all the best. మూడు సంవత్సరాలు పూర్తిగా 4వ సంవత్సరాలకి అడుగు పెడుతున్న సాక్ష్యం ఛానల్కి ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే ప్రజలకు చేరువుగా ఉండి మంచి మంచి న్యూస్ని అందిస్తూ ప్రజల తాలూకు అభిప్రాయాలు కూడా ప్రజలకు తెలియపరుస్తూ ఎందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఛానల్ దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా ప్రజలతో మమేకమై ఇంకా మంచి వార్తలు అందిస్తారని మరొకసారి సాక్ష్యం ఛానల్కి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సాక్ష్యం టీవీ ఛానల్ టెలివిజన్ ఛానల్ వారు 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయవంతంగా 4వ సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా సాక్ష్యం టెలివిజన్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. సాక్ష్యం టెలివిజన్ ఛానల్ వారి ద్వారా ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అవసరమైనటువంటి వారి యొక్క సేవా కార్యక్రమాలు కూడా మా అధికారులకు తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారానికే నిరంతరం కృషి చేస్తున్నటువంటి సాక్ష్యం యాజమాన్యానికి భవిష్యత్తులో కూడా మరింత ప్రజలందరికీ ఉపయోగపడే వార్తలు అందించి అందరిలో కూడా విజయవంతంగా సాక్ష్యం టెలివిజన్ ఛానల్ ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాక్ష్యం టీవీ వారికి మరి ఈ సాక్ష్యం టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి 3 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వచ్చే కాలంలో మన సాక్ష్యం టీవీ ఛానల్ ఇంకా ప్రజల సమస్యలను పబ్లిక్కి బాగా తీసుకురావడం, ప్రజల్లో చైతన్యం కలిగించడం, అలాగే బాధితుల పక్షాన నిలబడి ప్రజానీకానికి ఇప్పటి వరకు ఎలాగైతే తోడ్పాటును అందించి వాళ్ళందరి ప్రజల యోగక్షేమాల కోసం ఎంతో కృషి చేశారు, ముందు ముందు కూడా అదే విధంగా కృషి చేస్తూ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. మరోసారి సాక్ష్యం టీవీ సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మరి ప్రజల ముందు ఉంచడంలో ప్రథమ స్థానంగా ఈ సాక్ష్యం టీవీ ప్రయాణం సాగుతుంది. మరి అదే 4వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో ఈ 3 సంవత్సరాల్లో సాధించిన విజయాలు కంటిన్యూ చేస్తారని, పేదల పక్షాన్ని నిలబడి వాళ్ళ తాలూకా కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళకి బాసటగా ఉంటారని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా యాజమాన్యానికి, ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సాక్ష్యం టీవీ మా పద్మనాభ మండలంలో మా యొక్క అనంత పద్మనాభ స్వామి యొక్క ప్రాముఖ్యత చాలా వివరించడంలో చాలా ముఖ్య పాత్ర పోషించింది. అలాగే
ఈ పేదలకి చారిటీస్ మంచి మంచి పనుల్లో కూడా ఈ ఛానల్ మాకు సారథ్యం వహిస్తుంది. నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజల మనల్ని ఎన్నో పొందుతూ ఎన్నో సేవా సర్వీసులు చేస్తుందండి. ఇలాగే కలకాలం ఈ సాక్ష్యం ఛానల్ నిరంతరంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా ప్రతి అడుగులోనూ మమ్మల్ని ప్రోత్సహించిన ప్రేక్షకులకు, మా ప్రయాణంలో భాగస్వాములైన ప్రకటనదారులకు, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు. ప్రజల అవసరాలే లక్ష్యంగా, ప్రజా సమస్యలే అజెండాగా, పేదవారికి చేయూతనివ్వడమే ఆలోచనగా మీ అందరి ఆశీస్సులు, ఆదరణతో మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ సాక్ష్యం టెలివిజన్.